అందరికీ నమస్కారం అండి. నా పేరు చెన్నకేశవులు పగిడిపల్లి. అమ్మవారి పండుగని రాష్ట్ర పండగగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఎందుకు అంటే ఇప్పుడు గినక మనం చూసుకున్నట్టయితే రొట్టెల పండగ అని మనం విన్నాం. రొట్టెల పండగకి దాదాపు 10 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి పండగ చేశారు. కానీ ఇక్కడ బెజవాడ అమ్మవారి పండగకి వచ్చేసరికి ఏదైతే శరన్నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాఫిక్ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ కోట్లాది రూపాయలు ధనాన్ని తీసుకుపోతున్నారు ఛార్జెస్ రూపేనా. అదే అమ్మవారి పండగ కనుక రాష్ట్ర పండగగా చేస్తే అమ్మవారికి ప్రతి ఏటా ఖర్చు అయ్యే దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలు మూలధనం ఏదైతే ఉందో ఆ ధనం అమ్మవారి కైంకర్యాలకి ఉపయోగపడేలా మనం చేయొచ్చు. అది ఏ విధంగా అంటే అమ్మవారి పండుగని రాష్ట్ర పండగగా ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో అమ్మవారికి కావాల్సిన పూర్తి సదుపాయాలు, భక్తులు వచ్చే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా ప్రభుత్వమే సొంత ఖర్చులతో చేస్తుంది. అలా చేయటం వల్ల మీరు భక్తులు ఎవరైతే అమ్మవారికి మూలధనాన్ని రూపేణ డబ్బులు ఏదైతే హుండీలో వేస్తారో అవి పూర్తిగా అమ్మవారి దగ్గరే ఉంటాయి తప్ప ఏ ఇతర డిపార్ట్మెంట్స్ కి వెళ్ళవు. ఆ డిపార్ట్మెంట్ చెల్లించాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి దయచేసి అమ్మవారి పండుగని రాష్ట్ర పండగగా చేసే ఒక ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. ఇట్లు మీ పగిడిపల్లి చెన్నకేశవులు.